విపుల్, ఏదైనా తెలిసిందా? విపుల్, మీరు ఆ తలుపుని అలా చూస్తూనే ఎందుకున్నారు? ఏదైనా తెలిసిందా? నేను చాలా టెన్షన్లో ఉన్నాను, దయచేసి నన్ను వదిలేయి. నేను కూడా టెన్షన్లో ఉన్నాను, నాకు చెప్పండి. ఇలా చూడు కిరణ్, నేను ఇప్పుడు గొడవ పడే మూడ్లో లేను. నువ్వు పైకి వెళ్ళు. కిరణ్ ఆగు, నేను వెళ్ళి ఓపెన్ చేస్తాను. లేదు లేదు, నేనే తలుపు తెరుస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు. వెళ్ళమంటుంటే. విపుల్, తలుపు నేను తెరుస్తాను. ప్లీజ్ కిరణ్, అర్థం చేసుకో, మొండి పట్టుకో. నా మాట వినలేదనుకో, నన్ను శవంగా చూడాల్సి వస్తుంది. వెళ్ళు. విపుల్, తలుపు తెరవండి. ఏంటది? నేను చూడాలి. విపుల్, తలుపు తెరవండి. తలుపు తెరవండి. విపుల్, ఏంటో చూపించండి. విపుల్, నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అందులో స్వీట్ ఉంది, కావాలా? నాకు తెలుసు, అది స్వీట్ కాదు, అందులో ఏదో ఉంది. విపుల్, తలుపు తెరవండి. హలో, నువ్వు పంపిన గిఫ్ట్ నాకు చేరింది. ఏంటి? ఎక్కడ? జువాల రోడ్డా? కానీ అక్కడికెందుకు? వద్దు, అలా చేయొద్దు ప్లీజ్. నేను అక్కడికి వచ్చేస్తున్నాను, బయలుదేరుతున్నాను. హలో, నేను జ్వాల రోడ్డుకి వచ్చేసాను. ఏంటి? ఆటో వైపా? ఓకే. హలో, నేను ఇక్కడికి వచ్చేసాను. ఏమన్నారు? ఎర్ర టోపీ పెట్టుకున్న వ్యక్తా? బైక్ దగ్గర? ఉన్నారు, బైక్ దగ్గరే ఉన్నారు. ఏంటి? అతన్ని షూట్ చేయాలా? నాకు షూట్ చేయడం చేత కాదు, ప్లీజ్. ఇలా చూడు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ నేను షూట్ చేయలేను. వద్దు ప్లీజ్, అలా చేయొద్దు ప్లీజ్. లేదు, మీరు చెప్పినట్టే చేస్తాను, నేను చేస్తాను. లేదు, మీరు చెప్పిన మాట వింటాను, నేను చేస్తాను. షూట్ చేయొద్దు.
అదిగో పారిపోతున్నాడు, రండి. ఆటో పోనివ్వండి త్వరగా. బుల్లెట్ తగిలింది సార్. ఈ నగరానికి ఏమైంది? పగటిపూట ఒక స్త్రీని చంపేశారు. నేరస్తులకి ధైర్యం ఎక్కువైపోతోంది. అవును, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం జరిగింది? మీరెవరైనా చూసారా? సార్, ఒక ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు. వాడి చేతిలో గన్ ఉండింది. ఆ తర్వాత అక్కడ ఒకడు నిలబడ్డాడు. వాడిని కాల్చాలని చూశాడు. వాడు సడన్ గా మధ్యలో ఈ అమ్మాయి వచ్చేసింది. అందుకే బుల్లెట్ అమ్మాయికి తగిలింది. అలాగా? ఆ లేడీ ఈ ఏరియాలోనే ఉండేవారా? లేదు సార్, ఈ లేడీని మీ ఏరియాలో చూసిందే లేదు. మరి కాల్చిన వ్యక్తి? లేదు సార్, వాడిని మేము ఇంతవరకు చూడలేదు. ఇలా కోట్ సూట్ వేసుకుని ఎవరు డబ్బు గొల్లలు ఇక్కడికి రాదు సార్. డబ్బు గలవాడు ఇక్కడనా? సరే, ఎవరినైతే కాల్చాలనుకున్నాడో ఆ వ్యక్తిని మీరెవరైనా చూసారా? లేదు సార్. సరే, ఇద్దరి మొహాలు మీకు గుర్తున్నాయిగా? ఉంది సార్. అయితే ఓ పని చేయండి, వాళ్ళని స్కెచ్ చేయడానికి మాకు సాయం చేయండి. ఖచ్చితంగా. ఓకేనా సార్? నాకేమనిపిస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉంటుంది సార్. అవును సార్, హంతకుడిని అతను ఇక్కడికి రమ్మనుంటాడు. ఆ తర్వాత అవకాశం చూసి చంపే ప్రయత్నం చేసుంటాడు. అంతలో ఈ లేడీ అడ్డొచ్చుంటుంది, తన్ని షూట్ చేసుంటాడు. ఆ లేడీ ఎందుకు ఇక్కడికి రావాలి? అతన్ని కాపాడ్డానిక? ఇక్కడ షూటింగ్ జరగబోతోందని ఆవిడికి ముందు తెలుసా? ఒక ధనవంతుడు వాడే నడి రోడ్లో ఒకడిని షూట్ చేశాడంటే నేను నమ్మలేకపోతున్నా. ఎవరినైనా హైర్ చేసుండొచ్చు, ప్రొఫెషనల్ని పిలిచి షూట్ చేయించచ్చు కదా. ఓ పని చేయండి, ఈ లేడీ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్స్కి పంపించండి. ఈవిడ అడ్రస్ మనం తెలుసుకుందాం. విపుల్, తప్పుకో. విపుల్, విపుల్ ఆగండి. విపుల్, ఇలా చూడండి. విపుల్, తలుపు తెరవండి. తలుపు తెరవండి. తలుపు తెరవండి విపుల్. ఏం జరిగిందో నాకు చెప్పండి. తలుపు తెరవండి. విపుల్, తలుపు తెరవండి. విపుల్, తలుపు తెరవలేదంటే నేను తలుపును విరగొడతాను. తెరవండి విపుల్, తలుపు తెరవండి. దయచేసి అక్కడ ఏం జరిగిందో చెప్పండి. విపుల్, తలుపు తెరవండి విపుల్, లేకపోతే తలుపు విరగొడతాను. తలుపు తెరవండి, లేకపోతే విరగొడతాను. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ పెట్టెలో ఏముంది? మీ ఇష్టానికి వచ్చినట్టు ఏదో చేస్తున్నారు, ఏదో దాస్తున్నారు. చెప్పండి. అనవసరంగా నన్ను ప్రశ్నించుకు. నీ ప్రశ్నకి సమాధానం లేదు. నా దారికి అడ్డు రావద్దు. నేను అనవసరమా? నా ప్రశ్న అనవసరందా? ఎదుగోండి. అరే, వస్తువులు ఎందుకు పగలగొడుతున్నావు? అనవసరంగా మాట్లాడుతున్నాను కదా. ఇదిగోండి, అనవసరం ప్రశ్నే కదా. ఇదిగోండి. నికేష్, అలా చూడు, నీ చెల్లెలకి పిచ్చి పట్టినట్టుంది. వెళ్ళాపు. అన్నిటినీ విరగొడతాను. వదినా, చెప్పేది ప్రశాంతంగా ఉండండి, ప్లీజ్. నీళ్ళు తాగు, రిలాక్స్ అవ్వు. నాతో చెప్పు, అసలేంటి ప్రాబ్లం? అన్నొచ్చాను కదా, అంత సరిపోతుంది. వదినా, ఇప్పుడు మీరు బానే ఉన్నారుగా? కావాలంటే కాళ్ళకి మసాజ్ చేయనా? హీరా, అరే, నేను అసలు ఏమి తప్పుగా అన్నాను? వదినకి సేవ చేయాలి అనుకుంటున్నాను. విపుల్, విపుల్ ఎక్కడికి వెళ్ళారు? విపుల్, అరే అరే వదినా, వదినా ఎక్కడికి వదినా, ఎక్కడికి వెళ్తున్నావు? వదినా, అరే అన్నయ్య ఇక్కడే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు? మీరే చూసారు కదా, ఇలాగే ఆయన చేస్తున్నారు. నేను చెప్పింది వినట్లేదు, ఆయనకి నచ్చినట్టు చేస్తున్నారు. కాస్త కూడా బాధ లేదు. ఒక తల్లి మనసు ఎంత బాధపడుతుందని. సరే, అడవుకు. ఇటు చూడమ్మా, నాకు వాడి గురించి బాగా తెలుసు. చాలా సెన్సిబుల్, అలాగే తెలివిగల వాడు కూడా. తను ఏం చేసినా సరే ఇంటి మంచి కోసమే చేస్తాడు. నువ్వు టెన్షన్ అవ్వమాక. ఏంటి, గజర చనిపోయిందా? పాపం చాలా మంచిది. తలరాతే అసలు బాగోలేదు, అందుకే ఇలా జరిగింది. మీరెందుకని అలా అంటున్నారు? తన భర్త నెంబర్ 1 పని లేనివాడు. తాను ఏ పని చెయ్యడు. పాప ఆ గజరా కష్టపడి సంపాదించిన డబ్బుల్ని అవి తీసుకువెళ్ళిపోయి తాగుతాడు.
అందువల్ల గజరాకి దొంగతనం కూడా అలవాటయింది. ఇలాంటి భర్తలకి మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి సార్. అదిగో వస్తున్నాడు చూడండి. ఏయ్, ఎవర్రా మీరంతా? నా ఇంటి వాకిట్లో గుంపు కూడారు. గజరాని హత్య చేశారంట. వాళ్ళు సిఐడి వాళ్ళు. గజరాని హత్య చేసేసారా? అయ్యో, మోసం చేసిపోయిందే. ఇక తాగడానికి డబ్బులు నాకెవరు ఇస్తారు? ఇప్పుడు కూడా నీకు మందే కావాలి కదా. నీ భార్య చనిపోయింది, దాని గురించి బాధలేదా? జాగ్రత్త మాట్లాడండి. మా ఏరియాలో ఉన్నారు మీరు. ఇతనికి ఆ స్కెచ్ చూపించండి. ఇలా చూడు, వీళ్ళిద్దరిలో ఎవరైనా నీకు తెలుసా? ఏంటి సార్ మీరు? ఇది ఇద్దరు కాదు, నలుగురు. సార్, వీడి మత్తు ఇంకా దిగినట్టుంది. అయ్యో, నా భార్య. కొంచెం తప్పకుండా. అయ్యో, వర్షం వస్తుంది. ఏయ్, అలా చూడు. ఎంతమంది? ఇద్దరు సార్, ఇద్దరు. వీడు తెలుసా నీకు? తెలీదు. వెళ్ళి అక్కడి నుంచో పో. మీలో ఎవరికైనా తెలుసా? అవును సార్, ఇతన్ని చూశాను సార్. చాలాసార్లు గజరాని కలిశారు. అయితే ఇతను గజరాకి తెలుసు అన్నమాట. ఆ వ్యక్తి పేరు తెలుసా మీకు? సార్, పేరు అడ్రస్ తెలీదు. ఇతనే హత్య చేశాడా? వాడు కాదు, వీడు. లేదు సార్, అతన్ని చూడలేదు. ఇతన్ని ఖచ్చితంగా చూశాను. హంతకుడు పట్టుపడేంత వరకు వీడి ప్రాణాలకి ప్రమాదం ఉంది. నిఖిల్, ఏమైనా తెలిసిందా? వాడి పేరు విపుల. సరే, అడ్రస్ పంపించు. ఈ మధ్య యాపిల్స్ ఏం బాగోలేదు. అసలు టేస్టీగా లేవు చూడండి. హీరా, ఇక్కడ అందరూ టెన్షన్లో ఉన్నావు, నువ్వు ఆపిల్ గురించి మాట్లాడుతున్నావు. అరే, నేను జోక్ చేశాను అంతే. విపుల్ వచ్చారు. అరే, విపుల్ వచ్చారు. నువ్వు ఆగు. నేను చూస్తా ఎవరని. మీరెవరు? సిఐడి. ఇది విపుల్ ఇల్లేగా? విపుల్ మిమ్మల్ని చూడ్డానికి వచ్చాడా? అరే, అతను మమ్మల్ని కలవడానికి ఎందుకు వస్తారు? మేమే అతని కోసం వచ్చాం, అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ చేయడానికా? అరెస్ట్ చేయడానికా? ఏ తప్పు కోసం? ఆ విషయం ఆయన్ని అడగండి. ఆయన్ని పిలవండి. ఆయన ఇంట్లో లేరు. అలాగా? ఈ మధ్య హంతకులు ఇంట్లో ఉండట్లేదు. వెళ్ళి చెక్ చేయండి, వెళ్ళండి. ఇలా చూడండి, మీరు ఇలాగా ఇంటిని చెక్ చేయకూడదు. మా ఆఫీసర్స్ చెక్ చేసేటప్పుడు మీరు కూడా ఉండొచ్చు. అవును, వీళ్ళంతా ఎవరు? నా పేరు హితేష్. తను నా చెల్లెలు కిరణ్, విపుల్ భార్య. తను నా భార్య మీను. నేను సంకేత్, విపుల్ తమ్ముడిని. ఇది ఈరా, నా భార్య. సార్, వీళ్ళు చెప్పేది కరెక్టే సార్. విపుల్ ఇంట్లో లేరు. సార్, ప్లీజ్ ఇప్పుడైనా చెప్పండి, దేనికోసం విపుల్ వెతుకుతున్నారు? మీరొకసారి ఈ ఫోటోని చూడండి. ఈ లేడీ ఎవరండి మీకు తెలుసా? ఈమె ఎవరు? ఈవిడ పేరు గజారా. విపుల్ ఈవిడ్ని హత్య చేశారు. ఏంటి, హత్య చేశారా? లేదు, విపుల్ అలా చెయ్యరు. ఆయన ఎవరిని చంపేవారు కాదు. చంపాలనుకున్నది మంగేష్ని, కానీ పొరపాటున ఈవిడ్ని చంపేశారు. ప్రస్తుతానికి విపుల్ మంగేష్ దగ్గరికి వెళ్ళుండాలి. కానీ మంగేష్ అంటే ఎవరు? వీళ్ళు మీకు తెలుసా? లేదు. యాక్చువల్లీ దాదాపు 15 సంవత్సరాల క్రితం. సాక్ష్యాధారాలను బట్టి చూస్తుంటే నిర్ధారణ అయిందేంటంటే మంగేష్ ఒక హంతకుడు. ఈ కోర్ట్ అతనికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తోంది. సార్, విపుల్కి ఆ నేరస్తుడికి ఏ సంబంధం ఉంది? ఆ విషయం విపులే చెప్పాలి. సార్, మీరు ఖచ్చితంగా తప్పుగా అనుకుంటున్నారు. నా అన్నయ్య ఈ పరిస్థితిలో ఖచ్చితంగా అలా చెయ్యరు సార్. పరిస్థితి? అవును, ఏంటా పరిస్థితి?
అడిగేది మిమ్మల్ని ఏ పరిస్థితి? ఇక్కడేం జరుగుతోంది? హా? ఏదో దాస్తున్నారు మీరు. అది నేను చెప్తాను సార్. 10 రోజులకు ముందుగా విపుల్ అన్నయ్య కిరణ్ వదిన కూతురు రోషిని కిడ్నాప్ చేశారు. ఏంటి? ఎలా ఎలా కిడ్నాప్ చేశారు? సార్ అది రోషిని పని అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు తను ఎవరో కిడ్నాప్ చేశారు. ఓ, అయితే మీరు కంప్లైంట్ ఇచ్చారా? లేదు సార్. కిడ్నాపర్స్ ఏం చెప్పారంటే ఒకవేళ సిఐడిని పోలీస్ని సహాయం అడిగితే వాళ్ళు రోషిని చంపేస్తానన్నారు. హా. జనాలు ఎప్పుడు ఇలాంటి తప్పే చేస్తుంటారు. చట్టం కంటే ఎక్కువగా నేరస్తుల్ని నమ్ముతారు. సార్, ఒకవేళ కిడ్నాపర్స్ చెప్పినందువల్లే విపుల్ ఈ హత్య చేశారా? కావచ్చు. సరే, విపుల్ నంబర్ ఇవ్వండి. స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. రోషిని దగ్గర ఫోన్ ఉందా? సార్ ఇది కూడా స్విచ్ ఆఫే వస్తుంది. ఓ పంకజ్, మొబైల్ కంపెనీకి వెళ్ళి అడుగు. ఇద్దరి ఫోన్లో స్విచ్ ఆఫ్ అయ్యే ముందు ఎక్కడున్నాయో కొనుక్కో. అవును, రోషిని ఎక్కడ పనిచేసేవారు? సార్, ఫ్యూచర్ ఎక్స్ బీపీఓ కాల్ సెంటర్. ఫ్యూచర్ ఎక్స్ బీపీఓ. ఓకే. దివ్య, ఎస్ సార్. వీళ్ళపై ఒక కన్నేసి ఉంచండి. సార్. ఏమన్నారు? హంతకుడు అంటే విపుల్ మంగేష్ని షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు గజ్రా తనకి 5 ఫీట్ల దూరంలో నిలబడిందనా? అవును సార్, ఇది విన్నాక మీరెందుకు ఇంత షాక్ అవుతున్నారు? క్రైమ్ సీన్కి అభిజిత్ వెళ్ళారు కదా, అతను ఒక ఇంటెలిజెంట్ ఆఫీసర్. ఇలాంటి తప్పు ఎలా చేశారు? అభిజిత్ మనిషే కదా, తప్పులు మనుషులు చేస్తూనే ఉంటారులే. ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా అభిజిత్ ఏం తప్పు చేశాడో. ఇలా చూడండి బాస్, గజరాకి బుల్లెట్ ఇక్కడ అంటే నడుముకి కుడివైపు. మరి నడుముకి కుడివైపు. ఒక్క నిమిషం పూర్వి, కొంచెం ఇలారా. కమ్ కమ్, ఎదురుగా, నా ఎదురుగా నిలబడు. ఇలా చూడండి బాస్, పూర్వీనే గజీరా అనుకుందాం. బుల్లెట్ ఇక్కడ కుడివైపున తగిలింది. దీన్ని బట్టి చూస్తే షూట్ చేసిన వాళ్ళు ఎవరైనా తనకి ఎదురుగా నిలబడి ఉండరు. కరెక్టా? బుల్లెట్ ఇక్కడ తగిలిందంటే ఖచ్చితంగా నేరస్తుడు, హంతకుడు ఇక్కడ నిలబడి ఉండాలి. ఇక్కడి నుంచే షూట్ చేసి ఉండాలి. మరో విషయం ఏమిటంటే బుల్లెట్ ఇంచుమించు 50 ఫీట్ నుంచే వచ్చి ఉండాలి, 5.5 ఫీట్ నుండి మాత్రం కాదు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే విపుల్ గజరాకి ముందుగా నించున్నారు అని, దాదాపు 5 ఫీట్ దూరంలో. అయితే దీనికి ఒకే ఒక అర్థం ఉండాలి. ఒకటి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అబద్ధం చెప్పుండాలి, లేదంటే విపుల్ హంతకుడు కాదు. అయితే విపుల్ షూట్ చేయలేదు. సార్, ఒకవేళ విపుల్ షూట్ చేయకపోతే మరెందుకు పరిగెత్తుంటాడు? పరిగెత్తడానికి ఒకే ఒక కారణం ఉంది పూర్వి. అక్కడున్న వాళ్ళందరూ విపులే షూట్ చేశాడని అనుకుంటున్నారు. ప్రజలు వాడిని పట్టుకోవడానికి ప్రయత్నించుంటారు. భయపడిపోయి విపుల్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇప్పుడు మనం ఒకే ఒక విషయాన్ని కనిపెట్టాలి, విపుల్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు?
రోషిని 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 హలో బ్రో సారీ చూసుకునేలాయా? రోషిని రోషిని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. రోషినిని కిడ్నాప్ చేశారా లేదా కిడ్నాప్ అయినట్టు తనే నటిస్తోందా? ఇప్పుడు ఏం చేయాలి? మ్యామ్ సారీ మీకేం కాలేదు కదా? ఏంటి బావున్నానా? గుద్దేసరికి నేను కింద పడ్డాను. అది సరే, మీరు ఇంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది? మీరేమంటున్నారు? ఆడవాళ్ళని అసలు చూడలేదా? తిన్నగా వచ్చేశారు. మేడం మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేము సిఐడీస్. ఓ ఓ సారీ సార్. అదేంటంటే అది అంకుర్ చూసే పారిపోయాను. అంకుర్ ఎవరు? అది అంకుర్ నా మేనేజర్ సార్. ఆయన ఒక పెద్ద న్యూసెన్స్, అందుకే. అదిగో వచ్చేసారు. హే ప్రియా, నేను ఎంతసేపని వెతకాలి? ఇక్కడేం చేస్తున్నావు? మా ప్రశ్నకు సమాధానం చెప్తున్నారు. మేము సిఐడీస్. సిఐడినా? అవును. ఏమైంది సార్? ఈ అమ్మాయి రోషిని ఈ కాల్ సెంటర్లోనే కదా పనిచేస్తుంది. లేదు సార్, అలానే మీకు ఎవరు చెప్పారు? రోషిని ఇంటి వాళ్ళు చెప్పారు. లేదు సార్, ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడు నేను ఇక్కడ చూడలేదు. ఇంకా రోషిని అనే పేరున్న అమ్మాయి ఈ కంపెనీలో పని చేయడం లేదు. మీరు కాస్త చూడండి. లేదు సార్. సార్, ఒకవేళ రోషిని ఇంట్లో ఉన్న వాళ్ళు మాకు అబద్ధం చెప్పారా? ఒకవేళ రోషిని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అబద్ధం చెప్పుండొచ్చు. కానీ ఎందుకు? హలో, గుడ్, థ్యాంక్ యూ సార్. విపుల్ ఫోన్ శ్యామ్ నగర్లో ట్రేస్ అయింది. శ్యామ్ నగర్ రండి. రోషిని 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 ఎక్కడికి వెళ్ళావు? రోషిని రోషిని మంగేష్, నువ్వా? విపుల్, అరే అరే ఏంటిది? చావడానికి సిద్ధమవ్వు మంగేష్. ఏంటి, నీకేమైనా పిచ్చి పడిందా ఏంటి? నేను చంపడానికే వచ్చాను. గన్ను పాడే ముందు కింద పడే. అన్నా, నా మాట వినండి అన్నా. ఆ గన్ను కింద పడేయండి, లేదంటే నేను పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది. పోలీసుల్ని పిలుస్తామని నన్ను బెదిరించకండి. బెదిరిస్తే ఇంకో 2-3 శవాలు లేస్తాయి. అరే ఏంట్రా ఇది? విపుల్, నేను నీ ఫ్రెండ్ని, నన్నెందుకు చంపుతానంటున్నావు? ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు మంగేష్. నేను నిన్ను చంపేయడం కోసమే వచ్చాను. సార్, విపుల్ నంబర్ లోపలే చూపిస్తుంది సార్. లోపలికి వెళ్దాం. గుడ్ బాయ్. తప్పుకోండి తప్పుకోండి తప్పకోండి. ఎవరు షూట్ చేసింది? సార్ సార్ ఒకరు వచ్చారు సార్. ఇతన్ని కాల్ చేసి ఇక్కడికి వెళ్ళిపోయారు. కవిన్ సార్. నో, ఈయన చనిపోయాడు. సో కిడ్నాపర్ ఈ విపుల్ మూల్యంగా
మంగేష్ని హత్య చేశాడు. ఓ పని చేయండి, అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి రమ్మనండి. ఎస్ సార్. ఇతనేనా అతను? అవును సార్, ఇతనే సార్ వాడు. ఇతను వాడిని షూట్ చేయక ముందు వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా వాగ్వాదం జరిగిందా? మీరు దాన్ని విన్నారా? అవును సార్. సార్ ఇతను ప్రాణం కోసం బతిమలాడాలి సార్, కానీ వాడు ఇతన్ని కాల్ చేసి వెళ్ళిపోయారు. దయ చూపించలేదు సార్. సార్, ఇందులో విచిత్రం ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ సార్. ఏంటి? ఎస్ సార్. విపులు ఇంకా ఆ మంగేష్ ఫ్రెండ్సా? ఎస్ సార్. సార్ సార్ విపుల్ వెనకాల నుండి పారిపోయాడు సార్. పారిపోయాడా? ఇదిగో ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? ఈ అమ్మాయి పేరు రోషిని. సార్ మీరేమంటున్నారు? తిన పేరు రోషిని కాదు, తిన పేరు సంగీత. తిని కూడా ఇక్కడ మాలా వెయిట్రెస్ పని చేస్తుంది. సంగీత? సరే, సంగీతాన్ని కాస్త రమ్మని చెప్పండి. సంగీత, సంగీత, సంగీత! సార్ తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? సార్ ఒక విషయం అర్థం కావట్లేదు. ఇలాంటి ధనవంతుడు కూతురు సంగీత ఇలాంటి చోటుకి వచ్చి ఎందుకు వెయిట్రెస్ పని చేయాలి? కిడ్నాప్ అయిన అమ్మాయి ఎలా ఇక్కడికి వచ్చింది? ఒకవేళ కిడ్నాపరే అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాడా? దీని వెనక ఏదో పెద్ద రహస్యం ఉన్నట్టుంది. సరే, ఈ సంగీత ఉంటుంది ఎక్కడ? సార్ తిను ధన్వార్ చౌలోనే ఉంది. ధన్వార్ చౌల్? సార్ గజరా కూడా ధన్వార్ చౌలే ఉంటుంది. ఇది చూడండి, ఈ లేడీని ఎక్కడైనా చూసారా మీరు? తిన పేరు గజరా. సార్ ఈమె ఇక్కడికి వచ్చిందే లేదు సార్. లేదా? లేదు. బాగా ఒకసారి చూడండి. ఈ గజరా రోషనికి మధ్యలో ఏదో కనెక్షన్ ఖచ్చితంగా ఉంది. ధన్వార్ చౌల్. ఓసారి ఫోటోని జాగ్రత్తగా చూడండి. ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? అవును సార్, తిన గజరా వాళ్ళకి సంబంధించిన అమ్మాయి. కొద్ది రోజుల ముందు ఊరి నుంచి వచ్చింది. గజరాతోనే ఉంది. అలాగా? ఈ అమ్మాయిని కలవడానికి ఇక్కడికి ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఎవరితోనే ఉన్నది లేదు. ముంబైలో ఈ అమ్మాయికి ఎవరూ తెలీదు, అందుకనే గజరాతోనే ఉంది. సార్ నాకేమనిపిస్తుందంటే కిడ్నాపర్ గజరాని కావాలనే రోషినితో ఉంచాడు. తను సురక్షితంగా ఉండాలని వాడు అనుకుంటున్నాడు సార్. సార్ కిడ్నాపర్ మరెవరో కాదు, మంగేషే సార్. సార్ గజరాకి మంగేష్కి ఈ నేరంలో సంబంధం ఉంది సార్. మీరు ఏ హత్య గురించి మాట్లాడుతున్నారు? అలా ఏం కాదు, అవసరమైతే మేమే మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. అసలు ఏంటిదంతా? ఒకవేళ మంగేష్ రోషిని కిడ్నాప్ చేసుంటే విపుల్ని అక్కడికి రమ్మని చెప్పి తనని ఎందుకు కాల్చమని చెప్పాలి? సార్ ఒకవేళ మంగేష్ ఇంకా గజరా చనిపోయారంటే మరి విపుల్ ఇంకా రోషిని ఎందుకు ఇంటికి రాలేదు? విపుల్ భయపడిపోయి ఉంటాడు. ఇంటికి వెళ్తే తన్ని అరెస్ట్ చేస్తాననుకుని ఉండుంటాడు. ఒకవేళ రోషిని కిడ్నాప్ చేస్తుంటే తను బార్కి ఎలా వెళ్ళుంటుంది? సాయం కోరి ఎవరికి ఎందుకు తను ఫోన్ చేయలేదు? విపుల్ ఇంకా మంగేష్ వీళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి. మీరు ఇంతకు ఇలా చేస్తున్నారు? నేను అసలు మీకు ఏం పాపం చేశానని. నువ్వు పాపం అమాయకురాలు. నీ వల్ల ఎవరికి ఏ పాపం చుట్టుకోదు. మరి మరితే ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనికి నేను సంబంధం చెప్తాను, కానీ దానికంటే ముందు తండ్రి కూతుర్ని చూడాలి కదా. అక్కడ చూడు. నానా, నానా, నానా. రోషిని, ఏంటి నీ సర్ప్రైజ్ బాగుంది కదా? కట్టిప్పండి. వాళ్ళ నాన్న కళ్ళల్లో కనపడే ప్రకాశాన్ని చూడాలనుకుంటున్నా. రోషిని నీకేం కాలేదు కదా? బాగానే ఉన్నావా? ఉన్నానా? నేను బాగానే ఉన్నాను. మరి మీరు? అమ్మా రోషిని, నీ పరిస్థితి నేను చేసిన పాపానికి శిక్ష అమ్మా. నేను చేసిన పాపానికి శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు. ప్లీజ్ నాన్న, మీరు ఏడవకండి. నేనెందుకు ఏడవాలి? నువ్వు బాగానే ఉన్నావు కదా. సరే పద, ఇంటికి వెళ్దాం. హే, కట్లు విప్పండి. నువ్వా? హే,
ఇదంతా చేసింది నువ్వే కదా, నేను వదిలిపెట్టను. కళ్ళు కంటం చాలా మంచి విషయం, కానీ కళ్ళు తెరుచుకుని కాదు. నువ్వు వెళ్ళవు, నీ కూతురు ఇక్కడి నుంచి వెళ్ళలేదు. అర్థమైందా? నేను ప్రాణాలతో వదిలిపెట్టను రా రాస్కెల్. ఏంటి, రోష్ని కిరణ్కి కూతురు కాదా? సరే, కిరణ్ విపుల్కి రెండో భార్య. ఇంకా రోష్ని వాళ్ళ అమ్మ తన పుట్టగానే చనిపోయింది. 2 సంవత్సరాల తర్వాత కిరణ్ విపుల్ ప్రేమించడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అలాగా, ఇదేనా విషయం? సార్ ఈవిడ ఆరాధన మేడం, మంగేష్ వాళ్ళ వైఫ్. నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? భయపడొద్దు ఆరాధన మేడం, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. ఏం ప్రశ్న సార్? ఆరాధన మేడం, మీకే తెలుసు మీ హస్బెండ్ మంగేష్ 15 సంవత్సరాలుగా జైల్లోనే ఉన్నాడు కదా. కానీ ఆ 15 సంవత్సరాలు ప్రతి నెల ఎవరో అతని బ్యాంక్ అకౌంట్లో 50,000 రూపాయలు వేస్తూ ఉన్నారు. ప్రతి నెల 50,000. ఎవరు? ఈ డబ్బుని ఎవరు వేశారు? అది కమాన్ చెప్పండి. అది సార్, అది ఎవరంటే ఆయన చేసిన కుట్రాన్ని, ఆ కుట్రాన్ని మంగేషు వాడు చేసినట్టుగా నిందలు మోస్తున్నాడు. ఏమంటున్నారు? అది అది ఏంటంటే సార్, మంగేష్ ఈ మర్డర్ విషయంలో జైలుకి వెళ్ళిన మాట నిజమే, కానీ ఆ హత్యని ఆయన ఒంటరిగా చేయలేదు. ఆయనతో పాటు ఇంకో స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళ గురించి కోర్టులో అసలు చెప్పలేదు సార్. మంగేష్ ఆ పేరు కోర్టులో చెప్పకపోతే ఏంటి, ఇప్పుడు మీరు ఆ పేరు చెప్పండి. అతని పేరు ఏంటి సార్? చెప్పండి. అది ఏంటంటే అది రోషిని. అయ్యో వదినా, అతి త్వరలో సంతోషమైన కుటుంబం ఒకటవబోతుంది. మీరనుకుంటున్నట్టు ఈ కుటుంబం ఒకటవుతుందనుకోవడం మీ కల్పితమే. సిఐడి ఆఫీసర్ గారు, మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు? మీకు పూర్తి నమ్మకం ఉండాలి మీరు విపుల్ని, రోషిని తిరిగి ఇక్కడ తీసుకొస్తారని చెప్పడానికి. వాళ్ళని ఖచ్చితంగా తీసుకొస్తాం, కానీ కిరణ్ మేడం లేకుండా ఈ కుటుంబం ఖచ్చితంగా ఏకం అవ్వలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు శ్రీకృష్ణుడి జన్మస్థానానికి వెళ్ళబోతున్నారు, అంటే జైలుకి. జైలుకా? నేనెందుకని వెళ్ళాలి? ఇక చాలా ఆపు నీ డ్రామాని. జరిగిందంతా మాకు బాగా తెలుసు. నీ పెంపుడు కూతురు రోష్ని కిడ్నాప్ చేయించింది నువ్వే, విపుల్ని ఏడిపించడానికి. సార్, మాటలు జాగ్రత్త. మీరు నా చెల్లెలి మీద ఇలాంటి నిందలు అస్సలు వేయకూడదు. ఆ తర్వాత మీరు సిఐడి ఆఫీసర్ అన్న సంగతే మర్చిపోతా. కానీ నువ్వు ఒక నేరస్తురాలనే చెల్లికి అన్నవన్నీ మేము మర్చిపోము. సార్, మీరేదో తప్పుగా విన్నారు. సార్, నేనెందుకు విపుల్ని అలా చేస్తాను? పగ తీర్చుకోవడం కోసం మీ తండ్రి గారి హత్యకి 15 సంవత్సరాల ముందు మంకేష్ ఇంకా విపుల్ అతన్ని చంపారు. ఏంటి? మా నాన్న చెప్పింది విపులా? లేదు సార్, ఇది నిజం కాదు. చెప్పండి సార్, ఇది అబద్ధమని. కిరణ్, ప్లీజ్ నిన్ను కంట్రోల్ చేసుకో ప్లీజ్. వదినా, మీరు నిజంగానే యాక్టింగ్ చేస్తున్నారా? మీరు మీ కూతురు రోషిని. చాలా ఆపు. ఇంతకు మించి ఒక మాట మాట్లాడావు, నేను మోసంగా మారిపోతాను. చూసారా ఆఫీసర్, కుటుంబం మొత్తం ఎప్పుడు నన్ను ఏదో ఒకటి తిడుతూనే ఉంటారు. మీరేం దిగులు పడకండి మేడం. సిఐడికి బాగా తెలుసు ఎవరు డ్రామా చేస్తున్నారు, ఇంకా ఎవరు నేరం చేశారని. ఇదంతా నేనే చేశానని మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? నేను అబద్ధాలు చెప్తున్నాను అంటున్నారు? 2 గంటల లోపు ఆధారం వస్తుంది, చేతికి బేడీలు కూడా. వదినా, సార్, మీరేం చేస్తున్నారు సార్? 2-3 గంటల్లో కిరణ్ ఇక్కడి నుంచి పారిపోతే? ఒకవేళ 2 గంటల్లో మాకు ఆధారాలు దొరకలేదంటే? దొరుకుతుంది ఖచ్చితంగా.
ఎందుకంటే నేరస్తుడి ఆధారం దగ్గరికి తీసుకువెళ్తాడు. చెప్పాను కదా, నేరస్తుడు మనల్ని ఆధారం దగ్గరికి తీసుకెళ్ళబోతున్నాడు. లెట్స్ గో. కొంచెం దూరంగానే ఫాలో అవ్వు, దగ్గరికి వెళ్ళకు. మనం వాళ్ళని ఫాలో అయ్యే విషయం వాళ్ళకి తెలియకూడదు. సార్, ఒకవేళ కిరణ్ తండ్రి చావుకి పగ తెచ్చుకోవాలంటే వాడు మా దగ్గర వచ్చి ఉండాలి కదా. కానీ కన్న కూతురిని కిడ్నాప్ చేసి అనవసరంగా ఇరుక్కుపోయారు సార్. వాళ్ళ కూతురిని మాత్రం కిడ్నాప్ చేయలేదు, తన భర్త చేతుల్లోనే మంగేష్ని కూడా చంపేలా చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారే తప్ప మిగతాది మర్చిపోతున్నారు. వాడికి ఆవేశం ఎక్కువ ఈ రోషిని చెప్పకుండా మనమే చూసుకోవాలి. తనని ఎలాగైనా మనం కాపాడాలి. అరే, ఆ కారు కనిపించట్లేదేంటి? దుష్యంత్, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. కూతురికి తండ్రికి మంచి సమయం దొరికింది అనుకుంటాగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి. ఇప్పుడు ఆ చిరక్షణం రానే వచ్చింది. మీరిద్దరూ చనిపోవడానికి రెడీగా ఉండండి. వద్దు, ఇలా చూడు, నేను నీకు ఎంత సాయం చేశాను. అంత మర్చిపోయావా? నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు సాయం చేశాను. అందుకిదా నువ్వు చేసేది? నువ్వు అసలు మనిషివేనా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను మనిషినే, కానీ ఈ మనిషి గతాన్ని మర్చిపోలేడు. నాకు బాగా గుర్తుంది నువ్వు నాకేమేం చేసావన్నది. ఇంకా నాకు ఇది కూడా బాగా గుర్తుంది, అంటే నువ్వు మా నాన్నని ఏం చేసావన్నది. అందుకు నువ్వు నన్ను చంపేయి. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఈ విషయం తెలిసినందువల్ల చెప్తున్నాను, అది కూడా మనసారా చెప్తున్నాను. తన సొంత వాళ్ళు కోల్పోతే ఆ దుఃఖం ఏంటో నీకు తెలుసుకోవాలి. అందువల్ల ఈరోజు ముందుగా నీ కూతుర్ని చంపుతాను, ఆ తర్వాత నువ్వు. వద్దు, దయచేసి దాన్ని ఏం చేయకు. నీ ఆట ఇంతటితో పూర్తయింది. ఇక మా ఆటని మేము ఆడతాం. ఆట ఇప్పుడే స్టార్ట్ అయింది ఆఫీసర్. ఒకటి నా తరపున. మా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్తాం?
ఆఫీసర్, నేను చేసిందంతా పగ తీర్చుకోవడం కోసం చేశాను. విపుల్ మా నాన్నను మాత్రం చంపలేదు, కానీ నా చెల్లెల్ని కిరణ్కి డ్రగ్స్ అలవాటు చేసేశాడు. అవును, ఎందుకంటే తన ఆస్తి మొత్తాన్ని నా పేరుకి రాయించుకోవాలనుకున్నాను. మిమ్మల్ని నానా పిలవడానికి నాకు సిగ్గుగా ఉంది. హత్యాశకి హద్దులు ఉండవు. 15 ఏళ్ల క్రితం నువ్వు దొంకులించావు. సరిగ్గా ఆ సమయంలో హితేష్ కిరణ్ వాళ్ళ నాన్నని చంపేశావు. కిరణ్ని పెళ్లి చేసుకుని తన ఆస్తిని నీ పేరులోకి మార్చుకున్నావు. నేను ఎన్నేళ్లుగా ఒక బొమ్మలాగా జీవించానా? ఇంకా అన్నయ్య, మీరు కూడా నాకేమీ చెప్పలేదుగా. ఒకవేళ అలా చెప్పుంటే నువ్వు జీవించే జీవితం చాలా కష్టమయ్యేది. అందువల్ల నేను ఆలోచించాను. నేనే అన్నిటికీ న్యాయం చేయాలనుకున్నాను. ఇదే న్యాయం అంటారా? నా ప్రాణాల్ని తీయడానికి చూశారు. లేదు, అనుకున్నది విపుల్కి కష్టాన్ని ఇవ్వాలనుకున్నాను, అంతవరకే. ఇంతకీ గజరాజ్ని ఎందుకు చంపావు? ఆఫీసర్, నేను గజరాకి రోషిని చూసుకునే పని అప్పగించాను. కానీ నేనే గజరాకి ఎక్కువగా డబ్బులు ఇచ్చాను. తను నా వైపు లాక్కున్నాను. వాళ్ళ నాన్నగారిని ఆపి ఎవరిని చంపకూడదని ట్రై చేశాను. కానీ దానికి ముందే, తను విపుల్ దగ్గరికి వెళ్ళడానికి ముందే నేను గజరా కథని ముగించాను. ఇద్దరు హంతకులే, హత్యలు చేశారు. చట్టం తగిన శిక్ష మీకు ఖచ్చితంగా విధిస్తుంది, అది కూడా ఉరి శిక్ష.